క్వశ్చన్ ఉంది, అందరూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. అయితే మార్చి 18th ఈవినింగ్ నుంచి ప్రీమియర్స్ దురంధర్ 2 రిలీజ్ అవ్వబోతుంది. సో దురంధర్ 2కి నార్మల్ ప్రైస్తోనే టికెట్ రేట్స్ అనేవి పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇటు దురంధర్కి బుకింగ్స్ ఓపెన్ అయినాయి అండ్ ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా టికెట్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయినాయి. మార్చి 27th రిలీజ్ అవ్వాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ని మార్చి 19th రిలీజ్ డేట్ని చేంజ్ చేసుకున్నారు. మార్చి 19th చేంజ్ చేయడానికి ప్రధాన కారణం ఇటు ఉగాది పండగ అండ్ ఇంకా రంజాన్ వీకెండ్స్ కూడా కలిసి వస్తున్నాయి. సో ఈ హాలిడేస్ అన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి మంచి కలెక్షన్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుందని చెప్పేసి మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నారు. కానీ ప్రీమియర్స్ని టికెట్ రేట్స్ని ఎందుకు హైక్ చేయలేదు అంటే ఇక్కడ దురంధర్ 2కి కూడా మంచి కాంపిటీషన్ ఉంది. దురంధర్ 2 ప్రీమియర్స్ ముందు రోజు వేస్తున్నారు. ఎటువంటి టికెట్ హైక్ లేకుండా దురంధర్ 2ని రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్కి టికెట్ రేటు పెంచితే మళ్ళీ అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అని మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నారు. యాక్చువల్గా హైకోర్టు నుంచి ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కూడా టికెట్ రేట్ పెంచుతూ జీవోలు ఇచ్చిన తర్వాత హైకోర్టు కూడా సీరియస్గా తీసుకుని టికెట్ రేట్స్ అనేవి పెంచొద్దు, టికెట్ రేట్ ఏదైనా సినిమాకి పెంచాలి అనుకుంటే 90 days ముందు రిక్వెస్ట్ పెట్టుకోండి, అప్పుడు మేము పరిశీలించి ఆ సినిమా బడ్జెట్ని బట్టి మేము టికెట్ రేట్ అనేది ఇస్తామని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. దీనిపై మైత్రి మూవీ మేకర్స్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. అయితే సుప్రీంకోర్టు స్టే విధించారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి